ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఆమేన్. ఇక్కడ పౌలు భక్తుడు రోమా సంఘానికి చెప్తున్నటువంటి ఈ యొక్క మాటలండి. మరి ఏంటయ్యా ఈ వచనం యొక్క అర్థం అనేసి మనం చూసుకున్నట్లయితే, ఇది ఒక పరిశుద్ధాత్మని శక్తిని సూచిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ ఎవరైతే దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా ఎంచబడి ఉన్నారో వారికి నూతన జీవితాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి పాపము నుండి, ప్రతి మరణము నుండి వారిని విడిపిస్తుంది. మరి ఎందరైతే విశ్వాసులు దేవునితో అంటే క్రీస్తుతో ఐక్యంగా ఉంటారో వారికి ఈ యొక్క పాపము మరణం నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితము శిలువ పైన యేసుక్రీస్తు తన త్యాగం ద్వారా ఈ యొక్క పాపాన్ని ఖండించి ఉన్నాడు. చాలామంది ఇప్పటికీ బాప్తిజం పొందిన తర్వాత కూడా మా మీద మా తరతరాల పితరుల పాప శాపాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయండి అనేసి అంటూ ఉంటారు. అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదండి. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తిజం పొంది ఉన్న తర్వాత దేవుడు ఆయన ఆదరణకర్తను మనకి ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఏలుబడి చేస్తూ ఉంది. మరి పరిశుద్ధాత్మ మనలో ఉండి క్రియలు చేస్తూ ఉన్నాడు. ఏదైతే మనం చేయలేనిది పరిశుద్ధాత్మ చేస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడు నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ మరణాన్ని సిలువ పైన దేవుడు విడుదలను దయచేశాడండి. ఆయన మరణం ద్వారా నీకు నిత్య జీవం కలిగి ఉన్నది. పాపం మీద, మరణం మీద వి ఆర్ సెట్ ఫ్రీ ఫ్రమ్ సిన్ అండ్ డెత్ అనేసి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ వీడియో చూస్తున్న మీలో ఇంకా ఎంతమంది బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా పాపం, శాపం మీ పైన ఎలుబడి చేస్తుంది అనేసి అనుకున్న వారికి ఈ యొక్క వాగ్దానాన్ని ఒక్కసారి ఈ యొక్క అధ్యాయం అంతటినీ కూడా 7వ అధ్యాయం, 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక చదవండి. క్లుప్తంగా ఇంకా మీకు అర్థమవుతుంది. దేవుడి ఆత్మ ప్రతి ఒక్కరిలో ఏలుబడి చేయనుగాక, నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.